గునా కేవ్స్ వీటిని మరొక పేరుతో కూడా పిలుస్తారు, అదే డెవిల్స్ కిచెన్. ఈ గునా కేవ్స్ ఎంతకింత ప్రమాదకరం, వీటిని కనిపెట్టింది ఎవరు, వీటి వల్ల ఎంతమంది చనిపోతున్నారు అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం అన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోబోతున్నాం. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ వేయండి. ఓకే, నేను మీ రాజు, తెలుగు ఫ్యాక్ట్స్ ఫర్ నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. గునా కేవ్స్ మొదట్లో దీని పేరు డెవిల్స్ కిచెన్ అని కూడా పిలిచేవారు. ఇది భారతదేశంలోని తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న ఒక గుహ. ఇది ప్రతి సంవత్సరం అనేక మంది సందర్శకుల్ని ఆకర్షిస్తుంది. 1991లో కమల్ హాసన్ నటించిన గునా మూవీలో కనిపించిన తర్వాత ఈ ప్రదేశానికి గునా గుహలు అని పేరు వచ్చింది. సినిమా విడుదలైనప్పటి నుంచి ఈ లొకేషన్ సందర్శకులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిందే గునా గుహల్లో జరిగిన నిజమైన ప్రమాదం ఆధారంగా రూపొందించబడింది మలయాళీ చిత్రం షిక్కర్ అండ్ అలాగే మరొక మలయాళీ చిత్రం మంజుమల బాయ్స్ క్లైమాక్స్తో సహా ఇతర సినిమాలు కూడా అక్కడ చిత్రించబడ్డాయి. గునా గుహలు దాని ప్రమాదకరమైన చరిత్రకు ప్రసిద్ధి చెందాయి. ఎందుకంటే వాటిని అన్వేషించడానికి ప్రవేశించిన చాలామంది వ్యక్తులు జాడ లేకుండా అదృశ్యమయ్యారు. 2016 నాటికి మరిపోయిన వారిని వెలికి తీయకుండా గుహకు సంబంధించిన 16 అదృశ్యాలను పోలీసులు నమోదు చేశారు. ఈ రోజు వరకు 2024 మలయాళీ చిత్రం మంజుమల్ బాయ్స్ కు కేంద్రం ప్రధానంగా పనిచేసే గునా గుహల లోతు నుండి ఇప్పటి వరకు ఒక వ్యక్తి మాత్రమే తప్పించుకున్నాడు. ఇప్పుడు మనం ఈ గునా గుహల యొక్క చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. ఈ గుహలను మొదటిసారిగా 1821లో బ్రిటిష్ అధికారి బిఎస్ వార్డికట్ చేశారు. దీన్ని డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టారు. కానీ 1980ల చివరి వరకు అస్పష్టంగానే ఉంది. 1991లో గుహలు మరియు చుట్టుపక్కల ప్రాంతాలు కమల్ హాసన్ గునాలో ప్రధాన ప్రదేశాలుగా ఉన్నాయి. దాని పేరుకు దారితీసింది మరియు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించింది. అప్పటి నుండి గుహల్లోకి ప్రవేశించిన తర్వాత చాలామంది వ్యక్తులు రహస్యంగా అదృశ్యమయ్యారు. అధికారులు వారిని మృతదేహాలను తిరిగి పొందలేకపోయారు. 1996లో ఒక కేంద్ర మంత్రి మేనల్లుడు కూడా ఉన్నాడు. కొన్ని కేసులు ఆత్మహత్యగా భావించబడ్డాయి. మరికొన్ని పర్యాటకులు లేదా స్థానికులు గుహను అన్వేషించడానికి వెళ్ళాడు మరియు గుహల్లో ప్రమాదకరమైన రంధ్రాల్లో పడిపోయాడు. 2000 ప్రారంభం నుండి 2016 వరకు అదృశ్యమైన వారి సంఖ్య పెరగడంతో గుహ ప్రజలకు మూసివేయబడింది. అయినప్పటికీ ప్రజలు హెచ్చరికలను పట్టించుకోలేదు మరియు స్థలాన్ని అన్వేషించడం కొనసాగించారు. 2016లో పోలీసులు రికార్డు ప్రకారం గుహల్లోని రంధ్రాలు గుహను అన్వేషించడానికి ప్రయత్నించిన కనీసం 16 మంది మరణానికి కారణమయ్యాయి. 2006లో కేరళలోని కొచ్చిలోని మంజుమల్ నుండి స్నేహితులు బృందం గుహలను అన్వేషించడానికి వెళ్ళింది. వారిలో సుభాష్ అనే వ్యక్తి ఒక రంధ్రంలో పడిపోయాడు. తర్వాత అతని ప్రయత్నాల ద్వారా అతను రక్షించబడ్డాడు. ప్రధానంగా అతని స్నేహితుడు సిజు డేవిడ్ మరియు పోలీసులు మద్దతుతో స్థానికులు ఇతన్ని రక్షించారు. దీని ప్రకారంగా తీశారు మంజుమల్ బాయ్స్ మూవీ. ఇది గునా గుహలు మరింత ప్రజాదరణ పొందడంతో మరింత పెద్ద ప్రభావాన్ని చూపింది. గుహల వద్ద షూటింగ్ రిస్క్ ఎలిమెంట్ కారణంగా చాలా పోర్షన్లు సినిమా సెట్లో చిత్రీకరించినప్పటికీ కూడా కొన్ని భాగాలు గుహల మరియు కొడైకెనాల్లో మరియు చుట్టుపక్కల చిత్రీకరించబడ్డాయి. 2024 నాటికి గుహకు వెళ్లే మార్గం ప్రజలకు తిరిగి తెరవబడింది. అయితే పర్యాటకుల భద్రత కోసం గుహ ప్రవేశ ద్వారం ఇప్పటికీ మూసివేయబడింది. ఇది ఈరోజు వాటి వీడియో. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్క నుంచి బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ పెట్టుకోండి.